జీవితాన్ని జీవించాలా, గుండెల్లోంచి రావాలి నీకు. గాడ్స్ స్పూన్ ప్రేయర్ టవర్ వారు నిర్వహించు ప్రేయర్ మీటింగ్ తేదీ 2024 ఆగస్టు 10 అనగా శనివారం మధ్యాహ్నం 2:30 స్థలం హౌస్ ఆఫ్ జీసస్ టవర్స్, రెజిమెంటల్ బజార్, సెయింట్ మేరీస్ కాలేజ్ ప్రక్కన, సికింద్రాబాద్. వాక్యోపదేశకులు బ్రదర్ ఎం శ్యామ్ గారు, రెండంచుల ఖడ్గం, నిరీక్షణ టీవీ వర్తమానికులు. దైవజనులు మీతో నేరుగా మాట్లాడి మీ కొరకు ప్రార్థన చేయుదురు. ప్రేమతో ఆహ్వానించేవారు గాడ్స్ స్పూన్ ప్రేయర్ టవర్, సికింద్రాబాద్. మరిన్ని వివరములకు సంప్రదించండి. సెల్ నంబర్స్ 9392000273 మరియు 9392000274. అందరూ ఆహ్వానితులే. డోంట్ మిస్ ఇట్. తల్లిదండ్రులు సంపాదించింది కావాలా, తల్లిదండ్రులు అక్కర్లా. అదే అంటున్నాడు, డాడీ ఇంతకాలం పెంచావు కదా, నువ్వు వృద్ధాప్యానికి వచ్చేసావు కదా, నువ్వు వచ్చినప్పుడు నేను చూడకుండా నేను దూరదేశం వెళ్ళిపోవడమేంటి డాడీ అన్నాడా? అన్నా డాడీ నువ్వు ఎలా పోతే నాకేంటి, నా ఆస్తి నాకు ఇచ్చే, నాకేం అక్కర్లా, నువ్వు అక్కర్లే, నీ ఇల్లు అక్కర్లే, నాకు కావాల్సింది నా వాటా. నాకు ఈ వాటా సంపాదించింది ఎవరు? తండ్రిగా. తండ్రి ప్రేమతో ఇవ్వకపోతే నీకెక్కడ ఆస్తి? నువ్వు సంపాదించావా? లేదు. ఈ రోజున చాలా మంది అది ఏమన్నా తెలుసా, మామగారు అత్తగారు ఇల్లు కడతారు, ఈవిడ కాపురానికి వస్తుంది, మీ అమ్మను ఇంకో ఇంటికి వెళ్ళిపోమానండి, నువ్వు వెళ్ళిపోయి పక్క గుడి చేసుకోవచ్చు కదా. అవునా కాదా? తరిమేయట్లేదా? తరమొచ్చమ్మా. తల్లిదండ్రులు వాక్యం ఏం సెలవిస్తుంది, వృద్ధాప్యం వచ్చినప్పుడు నీ తల్లి నీ తండ్రిని ఏం చేయాలా? మళ్ళీ ఈవిడ అమ్మగారిని ఏమన్నా అంటే మాత్రం కోపం వచ్చేస్తుంది. అబ్బాయి తల్లిదండ్రులు ఇన్నైనా అనొచ్చు, మా అమ్మ వచ్చిందంటే ఏమండి చికెన్ తండి ఈరోజు, మటన్ తీసుకురండి. ఎవరికే చెప్పండి అమ్మా, ఇద్దరికి ఒక ఎరువులు ఉండాలిగా, ఉండాలి వద్దా? ఒకవేళ వాళ్ళు వచ్చినప్పుడే నువ్వు మా అమ్మ నన్ను చూసావా అని అన్నాడు అనుకోండి, ఆడికి నైట్ ఫుడ్ బెడ్ కట్ట. ఇంకా అందుకే ఎందుకు వచ్చిన గొడవ అని తల్లి అయితే అర్థం చేసుకుంటుంది అని చెప్పి ఎవరి పక్షాన్ని వెళ్ళిపోతున్నారు చెప్పండి. కానీ చెప్తున్నా, అలాంటి కొడుకులు గాని ఎవరైనా ఇక్కడుంటే వాళ్ళకి దైవజనుడిగా నేను చెప్తున్న మాట ఏంటంటే, నీ భార్యను విడిచిపెట్టకూడదు, నీ తల్లిని చెప్పాలి గట్టిగా, విడిచిపెట్టకూడదు. ఎందుకో తెలుసా? ఏ కన్ను కావాలంటే ఏం చెప్తావు? 2 కళ్ళు ఇంపార్టెంటేగా, అవునా కాదా? 2 చేతులు ఇంపార్టెంటేగా, చేతుకున్న 5,000 ఇంపార్టెంటేగా. అంటే నీ లైఫ్ లో ఉన్న నీ అత్తమామలు ఇంపార్టెంటే, నీ తల్లిదండ్రులు ఇంపార్టెంటే, నీ కడుపును పుట్టిన బిడ్డలు ఎవరిని వదులుకోలేము. అర్థమవుతుందా? సో మన మీద అజమాయిషి చేసే వాళ్ళు ఉండాలొద్దమ్మా. కానీ ఈ రోజున ఉమ్మడి కుటుంబాలు కరువు అయిపోతుంది. నేను కాదని ఇప్పుడున్న ట్రెండ్ బట్టి ఎవరో కలిసి ఉండడానికి ఇష్టపడలే. ఉంటున్నారా? పెళ్ళి అలా అవ్వగానే ఉంటున్నారంట ఎవరో అలా పెళ్ళి అవ్వగానే తల్లిదండ్రులు కూడా డిసైడ్ అయిపోతున్నారు, ఎందుకు వచ్చినా ఆ కొరువుదేని తీసుకొచ్చిన తర్వాత ఈ గొడవ పెట్టుకునే కంటే ముందే పక్కన ఇల్లు కట్టి పెట్టేయడం బెటర్ అనుకోవట్లేదా? చెప్పండి అమ్మా. మార్చుకోవడానికే సువార్త సభలు, ఏం చేయడానికి? మార్చుకోవడానికి సువార్త సభలు. ఇప్పుడు వరకు అలా ఉంటే ఇప్పుడైనా ఏం చేయాలా? బైబుల్ అందు రూతు అత్తను ఏం చేసిందట? నేను మళ్ళీ చెప్తాను, అబ్బాయినా అమ్మాయినా, అమ్మాయి తరపున తల్లిదండ్రులను చూడాలా, అబ్బాయి తరపున తల్లిదండ్రులను చూడాలా. గుర్తుపెట్టుకోండి, ఏ మాత్రం దీంట్లో తేడా లేదు.
నా ఇంటికి వచ్చావంటే నా తల్లిదండ్రులే చూడని అబ్బాయి అన్న తప్పే. అమ్మాయి తరపు తల్లిదండ్రులు కూడా చూడాల్సిన బాధ్యత అల్లుడు. ఇంగ్లీష్ లో ఏమంటారు తెలుసా? అల్లుడిని సన్ ఇన్ లా అని అంటారు. అంటే చట్ట ప్రకారం కొడుకు. కోడలు ఏమంటారు తెలుసా? డాటర్ ఇన్ లా అంటారు. అంటే చట్ట ప్రకారం కూతురు. అంటే అల్లుడు కొడుకులా ఉండాలా, కోడలు మరి ఇంగ్లీష్ లో అంత చక్కగా ఉందండి. డాటర్ ఇన్ లా అంటారు. మామగారిని ఏమంటారు? ఫాదర్ ఇన్ లా అంటారు. అంటే చట్ట ప్రకారం తండ్రి, చట్ట ప్రకారం తల్లి, మదర్ ఇన్ లా. గుర్తుపెట్టుకోండి. అంటే ఇరుపక్షాల తల్లిదండ్రుల్ని కూడా చూడాల్సిన బాధ్యత ఇద్దరికి ఉందా లేదా? గట్టిగా చెప్పాలా? ఉందా లేదా? కానీ కొంతమందికి ఏంటంటే ఇంటి దగ్గర పెద్దోళ్ళు ఉంటే అడుగుతారేమో అనుకుంటున్నారు లేదా? అలా అనుకోవచ్చా? ఖచ్చితంగా చెప్తా అండి, మనల్ని అడిగే మనుషులుంటే మనకు ఆశీర్వాదమా కదా? మనకు ఆశీర్వాదం. అరే నాన్న ఇంకా ఫోన్ చేయలేదేంట్రా, త్వరగా రా ఇంటికి వచ్చి అని అడిగే తల్లి ఉంటే ఎంత సంతోషం. ఏమండి ఎక్కడున్నారండి, మీకోసం అన్ని రెడీ చేశానండి, పొద్దుపోయింది కదా రండి భోంచేద్దరు గాని అని అడిగే భార్య ఉంటే ఎంత అదృష్టం. అమ్మా నేను మెట్టింటికి వచ్చేసాను కదా, ఈ పూట తిన్నావమ్మా అని అడిగే కూతురుంటే ఎంత అదృష్టం. రిలేషన్స్ అనేవి కలుపుకుంటే వస్తాయి, తెంచుకుంటే తెగిపోతాయి. కలుపుకోవాలి. వాక్యానుసారం చెప్తున్నా మళ్ళీ దైవజనుడిగా, ఈ ఆధునిక యుగంలో కలిసి ఉండడానికి ఇష్టపడట్లే. ఎవరికి వారే యమునా తీరే అన్న పందాలు బ్రతుకుతున్నారు తప్ప కలిసి ఉండడానికి మాత్రం ఏం చేయట్లా. ఈ తప్పుపోయిన కుమారుడు అలాగే అనుకున్నాడు. గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు వివాహం చేసిన తర్వాత భార్యాభర్త కలిసి ఉండడం న్యాయమా కాదా? గట్టిగా చెప్పండి. భార్యాభర్తలన్న గొడవలు వస్తాయా రావా? పాస్టర్ గారు నాకు ఎవరికి గొడవలు రాలేవన్న వాళ్ళు ఎవరన్నా ఒకసారి ఉంటే చూసి నేను తరిస్తా. ఉన్నారమ్మా? ఉండరు. కానీ ఒక విషయం చెప్పనా, ఖచ్చితంగా గొడవలు రావాలా? ఉంటేనే ఏమున్నట్టు? ప్రేమ ఉన్నట్టు. ఇప్పుడు గొడవలు వచ్చినాయి అనుకోండి, గొడవలు వచ్చిన తర్వాత అమ్మాయి ఆవేశంగా పుట్టింటికి ఫోన్ చేసింది అనుకోండి, అమ్మాయి పక్షాన తల్లిదండ్రులు ఏం చెప్పాలా? అమ్మా వయసులో ఉన్నప్పుడు మీ నాన్న కూడా అప్పుడప్పుడు కొట్టేవాడు, ఎలాగే భరించాం, ఈరోజు బాగాలేమా అని చెప్పాలా. ఒక పనికి మళ్ళీ తల్లి ఉంటది, వచ్చాయి ఎక్కడికి? అది పెళ్లి వచ్చేమన్నాను చేసావా? కుటుంబాలు బాగుండాలి అని అంటే ఇరుపక్షాల తల్లిదండ్రులు ఇద్దరికి గొడవ వచ్చినప్పుడు ఏం చెప్పాలి తెలుసా? అరే నాన్న ఎంతవరకు కంగారు పడతావు, కోడలమే చేసుకోకు, వాళ్ళ అమ్మకి ఫోన్ చేసి చెప్పు, వాళ్ళే చెప్తారు. ఈ మాత్రం గొడవలన్నా మీ అమ్మకి నాకు జరగలేదు అనుకున్నావా? వయసులో ఉండగా ఇవన్నీ సహజం. రాను బ్లడ్ చల్లబడద్ది, వయసు పెరుగుద్ది, ఆవేశాలు చల్లారతా. ఇప్పుడు నేను తగ్గను అన్నవాడు తగ్గుతావు. కంగారేం లేదు నాన్న. నేను వయసులో ఉన్నప్పుడు మేసమ్మేలేసి భార్యని అదుపాజ్ఞలో పెడతా అన్నవాడినే. తర్వాత రక్తం చల్లారాక అర్థమైంది, ఇద్దరం కాంప్రమైజ్ అయిపోతే బండి సక్రమంగా చెప్పాలా సాగదని. కాబట్టి ఆవేశపడక నాన్న, ఈ రోజు ఉన్న ఆవేశం రేపు ఉండదు అని చెప్పాలా. అందుకే ఎయిరా అని అంటే ఆడు కోపం రాదా? వయసులో ఉన్నవాడికి అత్త అయినా ఏం చెప్పాలా, నీ కొడుకు ఏం చెప్పాలా? చల్లార్చాలి. ఆవేశాన్ని ఏం చేయాలా చెప్తున్నాను. అమ్మాయి తల్లిదండ్రులైనా అబ్బాయి తల్లిదండ్రులైనా నేను ఎప్పుడో ఒక మాట అనుకుంటానండి, ఫోను లేకపోతే సగం కుటుంబాలు చల్లగా ఉంటాయి. ఇప్పుడు ఫ్రీ బస్సులు పెట్టారంట, ఇంకా దరిద్రమేమని భయం వేస్తుంది. గొడవ వస్తే ఛార్జీలు అక్కర్లా, అమ్మా ఎక్కేసానే ఊర్లో ఎక్కేసాను, ఛార్జీ అక్కర్లా వచ్చేస్తాను, 5 నిమిషాల్లో వచ్చేస్తాను, అమ్మ కొట్టేసాడు. అది కొట్లా దాకుచ్చి కొట్టేసి వచ్చేసింది. ఈవిడి కొట్టేసి బయటకు వచ్చి అమ్మ బాబు నన్ను చంపేయడని చెప్పి బస్సు ఎక్కేసింది. ఆ డ్రైవర్ అడుగుతాడా ఏమన్నా అంటే, అదిగో పెట్టారు ఫ్రీ బస్సు, ఓటు ఊరినేసామా, ఇలా పెట్టారు చూసుకోండి అని చెప్పి అక్కడ దిగేస్తా. ఛార్జ్ కూడా అక్కర్లా, ఇంకా ఫ్రీగా పుట్టింటి ఎక్కేయడానికి ద్వారాలు తెరిచారు. విమర్శించట్లేదండి, కానీ చెప్తున్నా ఆలోచించండి. ఫోన్లు లేనప్పుడు, రవాణా సౌకర్యాలు సక్రమంగా లేనప్పుడు గొడవ పడితే ఎంత స్పీడ్గా వెళ్ళిపోయేవారమ్మా పెద్దోళ్ళు చెప్పాలి. ఇక్కడ పెద్దోళ్ళు ఉంటారు కొంతమంది. పూర్వం అప్పుడు ఏముండేవి, లెటర్లు ఉండేవి. పోనీ బాగా చదువు వచ్చిన వాళ్ళు ఈ లెటర్ రాసి, అమ్మా మీ అల్లుడు ఈ రోజు కొట్టాడే వచ్చి తీసుకుపోండి అని లెటర్ రాసి 15 రోజులకి అక్కడికి అంది. ఆ తల్లో తండ్రి అక్కడికి వచ్చేసరికి వీళ్ళిద్దరూ చిలకా గోరింకలా కూర్చుని బిర్యానీ తినేవాడు. అదేంటే లెటర్ ఎలా రాసావు? అది 15 డేస్ బ్యాక్. మరి ఇప్పుడు చల్లారిపోయింది డాడీ, ఇప్పుడు హ్యాపీ కూడా. మరి ఇంత ఛార్జీలు పెట్టుకుని ఇంత ఆవేశంగా వచ్చాం కదా అని అంటే, ఏం లేదు డాడీ అన్ని కామను, ఇంకోసారి లెటర్ వస్తే రాక్ అని చెప్పి పంపించేస్తారు.
అలా ఉండేవారు అప్పుడు, అందుకే కుటుంబాలు బాగుండే. కానీ ఇప్పుడు ఏమొచ్చాయి చెప్పండి? సెల్ ఫోన్లు వచ్చావు, బాగుపడ్డాం అనుకున్నాం కానీ బాగుపడలా. ఒకప్పుడు కుటుంబ వ్యవస్థకి ఇప్పటికి తేడా ఉందా లేదా? ఉందా లేదా? ఒకప్పుడు పాప ఇంత పెచ్చు వీరిపోలా, ఈ రోజు ఫేస్బుక్ లవర్స్ పెరిగారు, ఇన్స్టాగ్రామ్ లవర్స్ పెరిగారు, షేర్ చాట్ లవర్స్ పెరిగారు, సోషల్ మీడియా లవర్స్ పెరిగారు. పెరిగిన తర్వాత ఫేస్బుక్ చూసి లవ్ చేసుకునే వాళ్ళు, ఇన్స్టాగ్రామ్ లో లవ్ చేసుకునే వాళ్ళు రావక్కర్లా. బాత్రూమ్ లో కూర్చుని వీడియో కాల్ మాట్లాడుకునే నిష్ఠ దరిద్రులు కూడా ఉన్నారు. ఇది వాస్తవం, వాస్తవం. టెక్నాలజీ పెరుగుతుంటే కుటుంబ బాంధవ్యాలు ఏమవుతున్నాయి చెప్పాలి గట్టిగా? తగ్గిపోతా ఉన్నాయి. ఏం చేస్తున్నాయండి? గట్టిగా చెప్పండి. తగ్గిపోతా ఉన్నాయి. సో ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్న విషయం ఏంటంటే, కుటుంబ సభ్యులు, కుటుంబంలో పిల్లలు ఆవేశపడితే ఆవేశాన్ని ఏం చేయాలా? ఏం చేయాలా? చల్లార్చాలా. ఆ తండ్రి ఏమన్నారు తెలుసా? అరే నాన్న, నువ్వు యవనస్తుడురా, బయటికి వెళ్ళిపోతే ఈ ఆశతో నువ్వు డీల్ చేయలేవురా, నువ్వు చిన్నోడు, ఇంత ఆశ నువ్వు పట్టుకెళ్ళినా నిన్ను పాడు చేసేస్తారు నాన్న, వద్దురా అని తండ్రి ఏం చేశాడండి? నచ్చ చెప్పాడా లేదా? చెప్పలేదా? చెప్పాడు. ఎందుకనంటే బిడ్డ మీద ఏముంది ఆయనకి? ప్రేమ ఉంది. అలా చెప్తే వినడండి? వినలే. ఆడ ఆవేశాన్ని చల్లార్చడానికి ఎంత ప్రయత్నం. డాడీ వద్దు, నా ఆస్తి నాకు ఇచ్చే. నీ దగ్గర ఫ్రీడమ్ లేదు డాడీ, నువ్వు ఎప్పుడు పడితే అప్పుడు అడుగుతున్నావు డాడీ, ఎంత ఖర్చు చేస్తున్నావు ఎందుకు నాన్న అని అడుగుతున్నావు. సో నాకు ఇక్కడ ఉండడం ఇష్టం అన్నాడు. ఇంకా తట్టుకోలేపాడండి. చాలా రకాలుగా ట్రై చేశాడు. పెద్దలో పెట్టాడా? పెట్టాడండి. హే నీకు ఆస్తి లేదు పోరా అన్నాడా? అనలే. ఒకటే అన్నాడు, సరే నాన్న నీకు ఎంత కావాలో నీ ఆస్తి నీకు ఇచ్చేస్తున్నా అని చెప్పి ఆ వాటా ఆస్తి అతని చేతిలో పెట్టేశాడు. అది తీసుకుని ఎక్కడికి వెళ్ళిపోయాడంట? ఎక్కడికి వెళ్ళిపోయాడమ్మా? చిన్నప్పుడున్న స్టోరీ చెప్పరా? ఏ దేశానికి వెళ్ళిపోయాడు? దూరదేశానికి వెళ్ళిపోయాడు. అతను పాడైపోవడానికి, పతనం అవడానికి మొట్టమొదటి కారణం ఏంటంటే ఫ్రీడమ్ కోరుకున్నాడు. అంటే స్వేచ్ఛను కోరుకున్నాడు. ఏం కోరుకున్నాడు? రెండో విషయం ఏంటి తెలుసా? అక్కడికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు డబ్బు వచ్చింది కదా, చుట్టూ ఎవరు చేస్తారు? ఎవరు చేస్తారండి? అమ్మాయిలు చేరారు, ఫ్రెండ్స్ చేరారు, అందరూ చేరారు. అవి పట్టుకెళ్ళి దుర్వ్యాపారం చేశాడంట. ఏ వ్యాపారం అండి? గట్టిగా చెప్పండి. అంటే ఇప్పుడు చెడ్డ స్నేహితులు అందరూ తయారు, చెడ్డోళ్ళు వచ్చినప్పుడు చెడ్డ వ్యాపారమే జరుగుతుందిగా, అవునా కాదా? ఈ రాత్రి మాటలు వింటున్నప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి. అతను పాడైపోవడానికి రెండో కారణం ఏంటంటే చెడ్డ స్నేహితుల జత పట్టాడు. ఎవరి జత? ఆత్మీయ జీవితంలో గుర్తుపెట్టుకోండి, నువ్వు మంచోళ్ళ జత పడితే మంచిదాని అవుతావు, మంచోడు అవుతావు. చెడ్డోళ్ళ జత పడితే ఖచ్చితంగా బైబిల్ ఏం సెలవిస్తుందంటే దుష్ట సాంగత్యం ఏ నడవడిని? గట్టిగా చెప్పాలా? దుష్ట సాంగత్యం మంచి నడవడిని పాడు చేస్తుంది. ఏ నడవడిని? అంటే కొన్ని సందర్భాల్లో మీరు మంచోళ్ళు అయి ఉండొచ్చు, కానీ కూడా ఉన్న స్నేహితులు మాత్రం మంచోళ్ళు ఉండరా? మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, డబ్బున్నప్పుడు నీ చుట్టూ అందరూ చేరరా? ఇప్పుడు వాళ్ళు ఏమన్నా తెలుసా? ఇప్పుడు బయటకు వచ్చాడు, రే నీకేం పోయే కాలం వచ్చిందిరా, మీ డాడీ చెప్పినట్టు విను అన్నారా స్నేహితులు? అన్నారా? అనలా. రే డబ్బుంటే కొండ మీద కోతి దిగి వస్తుందా? రా డబ్బు పట్టరా, మంచి వ్యాపారం చేద్దాం, ధనం సంపాదిద్దాం, మీ డాడీ లేకుండా ఫ్రీడమ్ గా ఎంజాయ్ చేద్దాం లోకంలో అని చెప్పి తీసుకెళ్లారు. దూరదేశం వెళ్ళిపోయాడంట. ఎక్కడికి వెళ్ళాడండి? ఉన్న ఊర్లో ఎందుకు లేడంటే, ఉన్న ఊర్లో ఉన్నప్పటి నుంచి తెల్లారులేస్తే మరలా ఎవరి మొహం చూడాలా? తండ్రి మొహం చూడాలని కోపం వచ్చింది. అందుకనే దూరదేశం వెళ్ళిపోయాడు. దుర్వ్యాపారం చేశాడు. స్నేహితులు తయారయ్యారు. చెడతలు కొట్టే స్నేహితులు చాలా మంది ఉంటారు. ఏముంటే? గట్టిగా చెప్పండి. డబ్బు ఉంటే. మీరు బాగా ఆలోచించండి, విలేజే కదా, చుట్టుపక్కల మీతో ఏదైనా ఉప్పు పప్పు అవసరం ఉంటే ఇన్ని అని చెప్పి చేరరా? అక్క నీ గురించి ఆవిడ ఏమందో తెలుసా? లేనిపోని అని చెప్పి ఎందుకు? నీ దగ్గర ఏం కావాలో అవన్నీ దోచే వరకు కూడా ఆమె చెప్తారు చెప్పరా? నువ్వు బైక్ కొనుక్కున్నావు అనుకోండి, అరే రారా బైక్ మీద తిరుగుదాం అని తిరుగుతాడు. నీ బైక్ యాక్సిడెంట్ చేస్తే ఆడు రూపాయి ఇస్తాడా? గుర్తుపెట్టుకోండి, దుష్ట సాంగత్యం ఏ నడవడిని పాడు చేస్తుంది. కొంతమంది ఏమన్నా తెలుసా? అన్నా వాళ్ళు ఎలా ఉంటే నాకెందుకన్నా, నేను మంచిగానే ఉంటా, అవసరమైతే వాళ్ళే మారుస్తా అని అంటారు కొంతమంది. మీకు సింపుల్ గా అర్థమయ్యేలా చెప్తాను. ఇప్పుడు ఈ ఖర్చు బయటకు ఉందా లేదా? మరి చెప్పరా? ఉందా లేదా? గట్టిగా. సరే ఇప్పుడు ఇది మీరు అనుకున్నాం,
ఇప్పుడు ఇది నాకు వాటర్ తాగడానికి తీసుకొచ్చారు, ఆ బాటిల్లో ముంచి బయటికి తీసా, తెల్లగుంటదా మారిపోద్దా? మారిపోయిందా? మంచినీటిలో ముంచితే తెల్లగానే ఉంటుందా నల్లగా మారుద్దా? మారింది. అంటే మంచి వాటర్ లో ముంచితే తెల్లగానే ఉంది, దాని స్వరూపాన్ని కోల్పోలే, బరువును మాత్రం మార్చుకోండి. కానీ ఇదే తీసుకెళ్లి ఇక్కడ ఏదైనా బురద ఉందనుకోండి, ఆ బురద అదిగో అక్కడ ఉంది కదా, దాంట్లో వేసి తొక్కేసి బయటికి తీసాను అనుకోండి, అప్పుడు ఎలా ఉంటుంది అది? ఎందుకని? ఇప్పుడు అదేంటండి, నా స్వరూపాన్ని నేను కోల్పోను, నా పరిశుద్ధత నేను కోల్పోను, ఎవరితో ఉన్నా నాకు అనవసరం, నేను బానే ఉంటా అని అంటే, మంచితో ఉంటే మంచిగా ఉంది, బురద వాటర్లో పడేస్తే ఏమైంది ఇది? నువ్వు కూడా అంతే. నువ్వు మంచి వ్యక్తివై ఉండొచ్చు, నువ్వు ఆత్మీయురాలివై ఉండొచ్చు, దేవుడి కొరకు బ్రతికే వ్యక్తివై ఉండొచ్చు, దేవుడి కొరకు రోషం కలిగి బ్రతకాలనే తపన కలిగిన వ్యక్తివై ఉండొచ్చు. కానీ చెడ్డ వెధవలు నీ పక్కన చేరారా, క్రమక్రమంగా నీ ప్రవర్తన ఏం చేస్తారు? వాళ్ళు ఏం చేస్తారు? పాడు చేస్తారు. ఏమంటారు తెలుసా? సినిమా చూస్తే తప్పేం లేదురా, బైబిల్ ఎక్కడన్నా ఉందా అంటాడు ఒకడు. అని వాళ్ళు ఉన్నారా? కొంతమంది సినిమా చూడకూడదని బైబిల్ ఎక్కడ ఉందండి ప్రశ్నిస్తున్నారా? ఉందా లేదా? పని లేదండి. మొహం కడుక్కోమని బైబిల్ ఎక్కడన్నా ఉందా? చెప్పండి గట్టిగా. నువ్వు పళ్ళు తోముకో, ఉదయం కోల్గేట్ పేస్ట్ పెట్టుకుని చక్కటి సెన్సోడే పెట్టుకుని బ్రష్ చేయి అని ఉందా? మానేద్దామా? కంపు కూడా చచ్చిపోతాం, పక్కోడు ఎవడానికి నీ దగ్గర రాడు కూడా కదా. అంటే అర్థమేంటి? అల్లరితో కూడిన ఆటపాట్లని బైబిల్లో ఉంది. దేవుని చిత్తానికి వ్యతిరేకమైన ఏవి మనం చేయడానికి వీలు ఉందా? లేదు. కాడు గుర్తుపెట్టుకో, చెడ్డ స్నేహితులతో చేతపడితే వాళ్ళు ఏమంటారు తెలుసా? బూతులు మాట్లాడడం తప్పు కాదురా, సైట్ కొట్టడం తప్పు కాదురా, ప్రేమించడం తప్పు కాదురా, సినిమాలు చూడడం తప్పు కాదురా, సీరియల్ చూడడం తప్పు కాదమ్మా, ఇలాంటి దిక్కుమాలిన మాటలు చెప్పేసరికి క్రమక్రమంగా మన మైండ్ సెట్ ఏమవుతా ఉంటుంది? చూడు, ఆ పాస్టర్ గారు బాగున్నారా, ఆ సంఘ పెద్ద బాగున్నారా, ఆ విశ్వాసి బాగున్నారా, వాళ్ళు పాడైపోలేదా, మనం విశ్వాసులం కదా, మనం పాడైతే తప్పే ఉంది అనే బ్యాచ్ కూడా. నేను మళ్ళీ చెప్పనా, భక్తి వ్యక్తిగతం. బైబిల్ ఏముందంటే పౌలు గారు మాట అంటాడు, విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించే ఎవరో చూడాలా. మరి ఈ లేపింది చూస్తున్నావు, ఆకలేస్తే నువ్వే తింటావు, చెయ్యి కాలితే నీకే మండు, అవునా కాదా? భక్తి అనేది వ్యక్తిగతం. వాళ్ళని వీళ్ళని చూసి నీ పవిత్రతను ఏం చేసుకోకూడదు. ఇప్పుడు చెడ్డ స్నేహితుడితో జతపట్టాడు గనక ఏ వ్యాపారం చేశాడట? దుర్వ్యాపారం అంటే మంచిదా చెడ్డదా? చెడ్డ వ్యాపారం చేశాడు. బాగా ఆలోచించండి, మంచోడితో జట్ట కట్టుంటే ఏ వ్యాపారం చేసి ఉండేవాడు? దుర్వ్యాపారం అన్నాడు. ఏ వ్యాపారమో నాకు ఇక్కడ తెలియదు, మన ఎవరికి తెలియదు, ఏ వ్యాపారం చేశాడో మనకు తెలియదు, డ్రగ్స్ అమ్మాడేమో మనకు తెలియదు. ఇప్పుడు చెడ్డ వ్యాపారం అంటే కొంతమంది ఈ రోజుల్లో కూడా, ఇప్పుడు మందు వ్యాపారం మంచిదేనా అమ్మా చెప్పాలా? సారా కొట్టు పెట్టి, అయ్యగారు సారా కొట్టు నేను ప్రార్థన చేయండి అయ్యగారు, నేను దశంభాగం తెచ్చిచ్చేస్తానండి. సారా కొట్టు మంచిదా? మళ్ళీ ప్రార్థన చేయకపోతే ఆడికి మనిషికి వచ్చినట్టు వచ్చేది కోపం. అదేమంటావు తెలుసా? ఈ మందిరమేనా? మందిరాన్ని చెప్పాలి గట్టిగా, చెప్పరే అమ్మా అంటున్నారా లేదా? అనొచ్చా? మంచోళ్ళతో జత కడితే మంచి వ్యాపారం చేస్తాం. నువ్వు కూల్ డ్రింక్ షాప్ పెట్టుకో తప్పులేదు, కిరాణా వ్యాపారం పెట్టుకో తప్పులేదు, కూరగాయల షాప్ పెట్టుకో తప్పులేదు, టైల్ షాప్ పెట్టుకో తప్పులేదు, పెయింట్ షాప్ పెట్టుకో తప్పులేదు, సౌండ్ సిస్టమ్ షాప్ పెట్టుకో తప్పులేదు, లైటింగ్ షాప్ పెట్టుకో తప్పులేదు, చీరలు అమ్మే షాప్ పెట్టుకో తప్పులేదు, ఫ్యాన్ షర్ట్లు అమ్ముకునే షాప్ పెట్టుకో తప్పులేదు, కాంట్రాక్ట్లు చేయి తప్పులేదు. కానీ మనుషులకు హాని కలిగించే వ్యాపారం అది మంచిది కాదు. అది మందు వ్యాపారమా, కైనియా, గుట్కాయా, పాల్పరాగా, మనుషులు పాడు చేసే ఏ వ్యాపారమైనా అది మంచిది మాత్రం కాదు. ఈరోజు చాలా మంది కిల్లి కొట్లలో కూడా దేవుని మందిరానికి వస్తూ కూడా పాన్ పరాగులు గుట్కాలు అమ్ముతున్నావంటే నువ్వు ఆత్మీయుడివి కాదు. నాకు తెలిసిన ఫ్రెండ్ ఉన్నాడు, వాడు ఆయన కుటుంబం నుంచి రక్షించబడ్డాడు. వచ్చిన తర్వాత వాళ్ళ షాపులో గుట్కాలు పక్కన పడేశాడు, సిగరెట్లు పక్కన పడేశాడు, బీడీలు పక్కన పడేశాడు. వాడికి ఏవైతే లాభం వస్తున్నా పక్కన పడేసి కూల్ డ్రింక్స్ మిగతా మాత్రం అమ్ముతున్నాడు. ఇది మంచి వ్యాపారమా చెడ్డ వ్యాపారమా? కానీ ఈ రోజున చాలా మంది చెడ్డ వ్యాపారాలు చేయట్లేదా?
గట్టిగా చెప్పాలా? ఇప్పుడు చెడ్డ స్నేహితులతో జతపట్టాడు, చెడ్డ వ్యాపారం చేశాడు. చెడ్డ వ్యాపారం చేసిన తర్వాత ఇప్పుడు ఆస్తి అంతా ఏమైందంట? చెప్పాలి గట్టిగా. ఆస్తి అంతా కరిగిపోయింది. కరిగిపోయిన తర్వాత ఆ దేశంలో కరువు వచ్చిందట. కరువు వచ్చిన తర్వాత ఇప్పుడు ఎక్కడ కుదిరాడు తెలుసా? పందుల్ని మేపే పని కుదిరాడంట. ఏ పనికమ్మా? ఆలోచించండి ఒక్కసారి. ఆ చిన్న కుమారుడు లైఫ్ ఊహించుకోండి. కోటీశ్వరుడు అతను. ఎలాంటి వాడు? గట్టిగా చెప్పాలా? కోటీశ్వరుడు. ఇప్పుడు పట్టు పరుపుల మీద పెరిగాడు, బంగారు ఉంగరాలు పెట్టుకున్నాడు, చక్కటి వస్త్రాలు, ఖరీదైన వస్త్రాలు ధరించాడు, చైన్లు ధరించాడు, బంగారాలు ధరించాడు, విలువైన డైమండ్స్ ధరించాడు. అలాంటి స్థితి నుంచి అన్ని పోయి ఇప్పుడు ఎక్కడికి వచ్చాడు అతను? ఇప్పుడు మొత్తం దివాళా తీసేసిన తర్వాత ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళాడంట. వేశ్యలతో తినేశాడట. ఎవరితో? గట్టిగా చెప్పాలా? వేశ్యలతో. అంటే వేశ్యలు డబ్బు తినేశారా, బాగుపరిచారు ఇతనే? చెప్పండి. అందుకే గుర్తుపెట్టుకోండి, ఈ రోజున చాలా మంది పెళ్ళైన వాళ్ళు కానీ పెళ్లి కాని వాళ్ళు కానీ, డార్లింగ్ రీఛార్జ్ చేయించేయి అంటే ఇడు వందల రీఛార్జ్ చేయించేస్తాడు. అయ్యగా నీకెందుకు డార్లింగ్? 5 నిమిషాలు 5 నిమిషాలు. ఏం చేస్తాడు? అరే నానా, అమ్మకి ఎప్పుడైనా చేరుకొని పెట్టావా నీ మొహం పెట్టుకుని? తల్లికి చేరుకొని నీడు గర్ల్ ఫ్రెండ్కి ఏమేస్తాడట? రీఛార్జ్లు. నీ కష్టార్జన చేతి ఎప్పుడైనా నీ తల్లికి చేరగొన్నావా? చాలా మంది ఈ రోజున సినిమా హీరోలకి ఫ్లెక్స్లు కడుతున్నారు. నేను తప్పని చెప్పండి, అంటే తప్పే. తల్లికి ఎప్పుడైనా ఫ్లెక్స్ పెట్టాడు ఈ దరిద్రుడు? పెట్టాడా? తల్లికి చేరగొన్నాడు. మళ్ళీ దీనికి ఏమేస్తాడు తెలుసా? చెప్పండి. పాలాభిషేకం, దండలు. నేను అన్యుల గురించి మాట్లాడలేదండి, నోట్ చేసుకోండి పాయింట్. దేవుడి మార్గానికి రాని అన్యుల గురించి మాట్లాడలా, క్రైస్తవుల గురించి. దేవుడి మందిరానికి వస్తూ వాక్యాన్ని వింటూ యూత్ లీడర్ గా ఉంటూ యూత్ గా సంఘంలో ఉంటూ అలాంటి వ్యక్తుల కోసం ఈ మాటలు చెప్తున్నా. హీరో ఫ్లెక్స్ కట్టావు గాని ఏ రోజైనా నీ తల్లికి తిండెట్టావా? నీ తండ్రికి మంచి బట్ట కొన్నావా? లేదు. తల్లిని తండ్రిని టార్చర్ పెట్టి అక్కడ ఏం కడతాడు? చెప్పండి. ఫ్యాన్ అంట. వీడికి ఏమన్నా అయితే తల్లిదండ్రులు వస్తాడా? ఆడొస్తాడా? చెప్పండి. కానీ వీడికి అర్థం కాదే. పాలాభిషేకాలు, పుష్పగుచ్చాలు. మళ్ళీ అక్కడ రిలీజ్ అయితే అక్కడ 100 days సెలబ్రేషన్ వీడు చేస్తాడు. సెలబ్రేషన్, కేక్ కటింగ్. మా హీరో పుట్టినరోజు. అరే నీ పుట్టినరోజు కూడా నువ్వు కేక్ కట్ చేసుకుని ఆడవాలా? ఎవడో పుట్టినరోజుకి ఈడి కేక్ కటింగ్ అంట. మళ్ళీ ఒకడు ఇంకా ముందుకు వచ్చి భోజనాలు ఏం పెడుతున్నారండి? నేను ఏం చేయాలా? మళ్ళీ మందిరానికి వచ్చి ఇప్పుడు యూత్ లీడర్ గారు అయిన మొసలయ్య గారు వస్తారు. ఆ యూత్ లీడర్ గారు వచ్చి అద్భుతమైన కీర్తనలు పాడతారు, యూత్ సమాజానికి కొయిర్లో నడిపిస్తారు. యూత్ సమాజం గారు అక్కడ హీరో బ్యానర్ పెట్టి వచ్చాడు. ఏ బ్యానర్ పెట్టి వచ్చాడు? గట్టిగా చెప్పండి. కొంపదీసి ఇక్కడ ఆ పేరు ఎవరికన్నా ఉందా ఏంటి? పెద్ద వయసు వస్తే వాళ్ళ గురించి చెప్పట్లేదండి, కామన్ గా చెప్పాను. నాకు ఇక్కడ ఎవరో తెలియదు, విమర్శించడానికి చెప్పలేదండి, తప్పుగా తీసుకోకుండా దాన్ని కామన్ గా చెప్పాను అంతే తప్ప ఎవరిని ఉద్దేశించి కాదండి. రైట్. విషయం ఏంటంటే ఆలోచించండి. అక్కడ బ్యాన్ రెక్టా అమ్మకి మాత్రం ఏముండదు, వీడికి చెప్పాలి గట్టిగా. ఒకడు ఉంటాడు, భార్యకి ఫుడ్ కట్టడు, పిల్లోడికి బట్టలు కొండు, స్కూల్ కి ఫీజు కట్టడు, ఏం కట్టడు. కానీ హీరో బర్త్డేకి ఏమొచ్చేస్తాయి? ఏమొస్తాయండి? మీకేం తెలుసన్నా అని నన్ను అడుగుతారేమో. తమ్ముడా, మీకన్నా సినిమాలు పిచ్చాడు చామన్నా. మీరు రోజుకొక సినిమా చూసి వచ్చేవారేమో. ఒక్కరోజు బయటికి వెళ్తే 4 షోలు చూసి వచ్చేవాడు శ్యామన్నా. మీకు అర్థమవుతుంది అనుకోకండి సినిమాల గురించి శ్యామానికి ఏం తెలుసు అని. దేవుడు మహాకృప చాలా యవ్వన కాలంలో దేవుడు పట్టుకున్నాడు. సినిమాల పిచ్చి నుంచి బయటకు వచ్చా దేవుడి కృపలో దేవుడి సేవ చేస్తూ కొన్ని వేల మంది ప్రజలు వెలిగించే ఒక దివ్య జ్యోతి వలె దేవుడు వెలిగిస్తూ వస్తున్నాడు. కారణం ఏంటి తెలుసా? యవ్వన కాలంలో నేను తెలుసుకున్నది కరెక్ట్ కాదు. నా కొరకు ప్రాణం పెట్టిన దేవుడు ఉన్నాడు కాబట్టి నా కొరకు ప్రాణం పెట్టిన ఏ హీరో లేడు. ఆలోచించండి. సినిమాల కోసం మీరు ఎలా వెళ్ళేవారు నాకు తెలియదు. క్యూలో టిక్కెట్ల కోసం బట్టాలు చెంపుకున్న రోజులు నాకు తెలుసు. అనుకుంటారేమో తెలియదు అని, కానీ చెప్తున్నా అదంతా ట్రాష్ అని నాకు అర్థమైంది. నేను మార్చుకున్నా. మీకు అర్థమవుతుందా? ఊరికినే దేవుళ్ళలోకి మారిపోలా. నేను చాలాసార్లు చెప్తూ వస్తున్నాను, దేవుని కొరకు నిలబడాలని ఆ మంట నీ జీవితంలో ఉంటే అవన్నీ ఏం చేసుకుంటావు? వదిలేస్తావు.
ఇప్పుడు ప్రతి స్నేహితుడికి తిరుగుతున్నాడు, తలుపు కొడుతున్నాడు. రే, ఆ రోజు డబ్బున్నప్పుడు నీకు సహాయం చేశాను కదరా. వేషులు ఇంటికి వెళ్తున్నాడు, అమ్మా ఆ రోజు నీకు హెల్ప్ చేశాను కదా, నీకు డబ్బు ఇచ్చాను కదా. అంటే వాళ్ళు మొహం మీద తలుపేసి నువ్వెవడవో మాకు చెప్పలు గట్టిగా తెలీదు. ఇప్పుడు ఒక్కసారి ఆలోచించండి సిచ్యువేషన్. నువ్వు సహాయం చేసిన వాళ్ళందరూ నీకు సహాయం చేయకపోతే నీకు కోపం వస్తారాదా? వస్తారాదా? ఇప్పుడు చూడండి, అతను అందరికీ సహాయం చేశాడు, వ్యాపారాలు అందరూ పార్ట్నర్స్ గా పెట్టుకున్నాడు. డబ్బంతా దివాళ తీసేసింది. ప్రతి ఇంటికి వెళ్ళి ఇప్పుడు అడుక్కునే పరిస్థితికి వచ్చింది. ఎవడన్నా భోజనం పెట్టాడా? పెట్ల గుర్తు పెట్టుకో, ఎప్పటికైనా మరలా నీ కుటుంబస్తులే నీకు గతి, నీ కుటుంబస్తులే నీ గతి. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రేమ కలిగిన నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. హైదరాబాద్, సికింద్రాబాద్ పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా శుభవార్త. మరి 2024 ఆగస్టు 10 శనివారం హౌస్ ఆఫ్ జీసస్ టవర్ సికింద్రాబాద్ నందు జరగబోతున్న ప్రేయర్ మీటింగ్కు నేను అటెండ్ కాబోతున్నాను కనుక మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఆసక్తి కలిగిన వారు, అన్న ఈ మీటింగ్కి మేము కూడా అటెండ్ అవుతాం అని ఆసక్తి కలిగిన వారు అందరూ కూడా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్లకు మీరు కాల్ చేసినట్లయితే ఆ యొక్క మీటింగ్ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు తెలియజేస్తారు. కనుక ప్రేమపూర్వకంగా మరొకసారి మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాను. మీటింగ్ అడ్రస్ హౌస్ ఆఫ్ జీసస్ టవర్, రెజిమెంటల్ బజార్, సెయింట్ మేరీస్ కాలేజ్ పక్కన, సికింద్రాబాద్. సమయం మధ్యాహ్నం 2:30 గంటలకు. ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్న వారు మీ దీన సేవకుడు బ్రదర్ ఎం శ్యామ్. ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఈ వాక్యం ద్వారా మీరు బలపడినట్లయితే ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహించండి, బలపరచండి. అలాగే మీ సమస్యలు ఏమైనా తెలియచేయాలి అని ఆశపడితే ఈ స్క్రీన్పై స్క్రోల్ అవుతున్న నెంబర్లకు మీరు కాల్ చేయండి. అలాగే మీ ప్రార్థన అవసరాల కొరకు ప్రేయర్ చేయడానికి సేవకుడిగా నేను ఇప్పుడు సిద్ధంగా ఉన్నాను. అలాగే నా వర్తమానాలు మీ ప్రాంతాల్లో వినబడాలి అని ఆశపడితే ఎవరైనా సరే దైవ సేవకులు కానీ మరి ఎవరైనా ఈ స్క్రీన్పై కనబడుతున్న నెంబర్లకు మీరు కాల్ చేయొచ్చు అని ప్రభు పేరిట తెలియజేస్తున్నాను. అలాగే నా వర్తమానాలు మీరు ఇంకా వీక్షించాలి అని ఆశపడితే బ్రో ఎం శ్యామ్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా నా వర్తమానాలు అనేకమైన యూట్యూబ్లో ఉన్నాయి కనుక వాటిని కూడా మీరు వీక్షించి ప్రభు యొక్క దీవెనలు పొందుకోవాలని, ఆధ్యాత్మికంగా బలపడాలని ప్రభు పక్షాన తెలియచేస్తున్నాను. ఈ దీన సేవకుడి కొరకు, ఈ దీన పరిచయ కొరకు మీ యొక్క అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మీ అందరినీ కూడా తెలియచేస్తున్నాం. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. మా అడ్రస్ బేతేలు ప్రార్థనా మందిరం, ఇందిరా కాలనీ, జీడిపిక్కల ఫ్యాక్టరీ ఎదురుగా, దొండపూడి రోడ్, గోపాలపురం.